హాయ్ అండి. వెల్కమ్ టు లతా రాశం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పండుమిరగాయల పచ్చడి ట్రై చేస్తున్నామండి. కొత్త మిరపకాయలు వచ్చాయి కదా! పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటుంటే అమృతం అండి. అంత టేస్టీగా ఉంటుంది. మీరు కానీ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. ప్రాసెస్ చూసేద్దామా? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా! ఇంకెందుకండి ఆలస్యం, ఇంకా ప్రాసెస్ చూసేద్దామైతే. ఇక్కడ నేను టమాటాలు తీసుకొని మంచిగా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకొని ఒక కడాయిలో వేసుకోవాలి. కడాయిలో వేసుకున్నాక ఇక్కడ మనము పండు మిరపకాయలు వాడుతున్నామండి. ఎంత బాగున్నాయో కదా! కొత్త మిరపకాయలను కానీ తొడిమలు తీసుకొని మంచిగా కడిగేసుకొని ఇవి కానీ కడాయిలో వేసుకోవాలి. మిరపకాయలు అయితే నేను ఒక 200 గ్రాములు తీసుకున్నానండి. మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇవైతే కారం లేదు, టేస్ట్గానే చాలా అంటే చాలా బాగున్నాయి. పచ్చడి చేసుకున్నాం కదా, సూపర్గా ఉంది చట్నీ అయితే. కడాయి గ్యాస్ మీద పెట్టుకున్నాక నూనె కానీ వేసుకోవాలి. నూనె వేసుకున్నాక ఇక్కడ నేను ఒక ఉల్లిపాయను 4 భాగాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకుందామండి. మగ్గనిచ్చుకున్నాక ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కలపకపోతే అడుగున టమాటాలు అవి ఉన్నాయి కదా, అవి మాత్రమే మగ్గుతుంటాయి. పైన మిరపకాయలు అవి మగ్గవండి. ఇలా కలుపుకోవటం వల్ల పైన మిరపకాయలు అన్నీ ఈక్వల్గా మగ్గుతాయి. మీరు కావాలంటే పల్లీలైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పల్లీలు వాడట్లేదు. ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టేసుకొని మగ్గమిచ్చుకున్నాము. ఇంకొక 2 మినిట్స్ తర్వాత చూడండి, మనకు ఇంకొకసారి కలిపేసుకుందాము. ఎందుకంటే అలాగా వదిలేసామంటే అడుగున ఉన్న మిరపకాయలు టమాటాలు అవి ఉన్నాయి కదా, అడుగున మాత్రమే మగ్గుతూ ఉంటాయి. అలా కలుపుకోవటం వల్ల ఈక్వల్గా మగ్గిపోతాయండి. చూడండి, ఇంకొకసారి కలిపేసుకుందాము. ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి మిరపకాయలను టమాటాలను చల్లార పెట్టుకోవాలి. మిరపకాయలు మంచిగా చల్లారనివ్వాలండి. చల్లారినాకనే మిక్సీ పట్టుకోండి. మీ దగ్గర రోలు ఉంది అంటే రోట్లో దంచుకుంటే పచ్చడి ఇంకా టేస్ట్గా ఉంటుందండి. ప్రస్తుతానికి నా దగ్గర అయితే రోలు లేదు కాబట్టి నేను మిక్సీలోనే పడుతున్నాను. చూడండి, మొత్తం ఒకసారిగా అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిరపకాయలు టమాటాలన్నీ వేసుకున్నాక మిక్సీ గిన్నెలో నేను 4-5 వెల్లుల్లి రెమ్మలు కానీ తీసుకున్నాను. రుచికి సరిపడా కల్లుప్పు వాడుతున్నానండి. మీరు కల్లుప్పు లేదు మా దగ్గర సాల్ట్ అయినా వాడుకోవచ్చు అంటే వాడుకోవచ్చండి. ఇక్కడ నేను చింతపండు బదులు చింతతొక్కు వాడుతున్నానండి. చింతతొక్కు వేయటం వల్ల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. మీ దగ్గర లేకపోతే చింతపండు అయినా వాడుకోవచ్చు. ఒకసారి కచ్చపచ్చగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, మనకు పచ్చడి అయితే ఎంత బాగుందో కదా, చూస్తుంటేనే నోట్లోంచి నీళ్లు ఊరుతున్నాయి. మీకు ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మనకు పచ్చడి రెడీ అయిపోయిందండి. బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంత బాగుందంటే పచ్చడి అయితే అంత టేస్ట్గా ఉంటుందండి. కొత్త మిరపకాయలు వచ్చాయి కదా, మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే ఆ టేస్టే వేరండి. ఇంతకన్నా ఇంకా మంచి టేస్ట్ ఉన్న పచ్చడి ఇంకా దొరకదండి మీకైతే. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలపండి. ఎంత బాగుందో కదా పచ్చడి అయితే. పండు మిరపకాయలలో విటమిన్స్, కాల్షియమ్స్ ఎక్కువ ఉంటాయండి. మీరు కానీ పండు మిరపకాయలు తెచ్చుకొని ఇప్పుడే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.